రాజులకు రాజువైరా రాజు యేసు రాజ్యమేలరా రవి కోటి తేజ యేసురారా రాజాది రాజారా రాజులకు రాజువైరా రాజు యేసు రాజ్యమేలరా రవి కోటి తేజ యేసురారా ఓ మేఘవాహనంబు మీద వేగమే ఓ మించు వైభవంబు తోడ వేగమే ఓ మేఘవాహనంబు మీద మించు వైభవంబు తోడ వేగమే రాజాది రాజారా రాజులకు రాజువైరా రాజు యేసు రాజ్యమేలరా రవి కోటి తేజ యేసురారా ఓ భోజనంబులెల్ల తేరి చూడగా ఓ నీ జనంబు స్వాగతంబు నీయగా ఓ భోజనంబులెల్ల తేరి చూడగా ఓ నీ జనంబు స్వాగతంబు నీయగా నీ రాజ్య స్థాపనంబు చేయ భూరాజులెల్ల కూలిపోవా భూమి ఆకాశంబు మారిపో నీ మహాప్రభావమున వేగా రాజాది రాజారా రాజులకు రాజువైరా రాజు యేసు రాజ్యమేలరా రవి కోటి తేజ యేసురారా ఆకాశమున దూతలార్భటింపగా ఆది భక్త సంఘ సమేతంబుగా ఆకాశమున దూతలార్భటింపగా ఆది భక్త సంఘ సమేతంబుగా ఆకాశంభు మధ్య వీధిలోన ఏకమై మహాసభ చేయా యేసునాథ నీదు మహిమలోనా మాకదే మహానందమోగా రాజాది రాజారా రాజులకు రాజువైరా రాజు యేసు రాజ్యమేలరా రవి కోటి తేజ యేసురారా ఓ పరమ యెరూషలేము పుణ్య సంఘమా ఓ గొరియ పిల్ల క్రీస్తు పుణ్య సంఘమా ఓ పరమ యెరూషలేము పుణ్య సంఘమా ఓ గొరియ పిల్ల క్రీస్తు పుణ్య సంఘమా పరమదూతలార భక్తులారా పౌల పోస్తులార పెద్దలారా గొరియ పిల్ల యేసురాజు పేరా క్రొత్త గీతమెత్తి పాడరా రాజాది రాజా రాజువైరా రాజు యేసు రాజ్యమేలరా రవి కోటి తేజ యేసురారా రాజాది రాజారా
రాజులకు రాజువైరా రాజు యేసు రాజ్యమేలరా రవి కోటి తేజ యేసురారా. హల్లెలూయా. హల్లెలూయా. క్రిస్మస్ పాటలు పాడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దేవుడగు యెహోవా మన దిక్కు చేరి చూచినాడు. రక్షకుండు దయించినాడు. మన కొరకు పరమ రక్షకుండు దయించినాడు. మన కొరకు పరమ రక్షకుండు దయించినాడు. అనుచు గల్లాల కరికోక రానవాళ్ళు చెప్పుకొనుచు. అనుచు గల్లాల కరికోక రానవాళ్ళు చెప్పుకొనుచు. అనుమతించి కడకు క్రీస్తు నందరికి తెలిపినారు. రక్షకుండు దయించినాడు. మన కొరకు పరమ మన కొరకు పరమ రక్షకుండు దయించినాడు. వర్తమానము చెప్పి దూత వైభవమున పోవుచున్నాడు. వర్తమానము చెప్పి దూత వైభవమున పోవుచున్నాడు. కర్తను చూచిన వెనుక కాంతుములు శ్రమం బప్పుడు రక్షకుండు దయించినాడు. మన కొరకు పరమ రక్షకుండు దయించినాడు. మన కొరకు పరమ మన కొరకు పరమ రక్షకుండు దయించినాడు. పశువుల తొట్టెలోన బాసిల్ వస్త్రముల చుట్టి. పశువుల తొట్టెలోన బాసిల్ వస్త్రముల చుట్టి. శిశువును గనుగందురాని శీఘ్రముగను దూత తెలిపే రక్షకుండు దయించినాడు. మన కొరకు పరమ మన కొరకు పరమ రక్షకుండు దయించినాడు. మన కొరకు పరమ రక్షకుండు దయించినాడు. హల్లెలూయా.
శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, కన్యా మరియమ్మ గర్భమందున, కన్యా మరియమ్మ గర్భమందున, ఇమ్మానుయేల నేడి నామమందున, ఇమ్మానుయేల నేడి నామమందున, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమ గల్లాలెల్లారు మిగుల బీతిల్లగా, గల్లాలెల్లారు మిగుల బీతిల్లగా, తెలిపే గొప్ప వార్త దూత చల్లాగా, తెలిపే గొప్ప వార్త దూత చల్లాగా, శ్రీయేసుండు జన్మించే, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక యూరిలో, సత్రమందు నా పశువుల చలయందున, సత్రమందు నా పశువుల, దేవపుత్రుండు మనుజుండాయేనందున, దేవపుత్రుండు మనుజుండాయేనందున, శ్రీయేసుండు జన్మించే, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబాడి, పట్టి పొత్తి గుడ్డలతో, పశుల తొట్టిలో పారుండబెట్టబాడి, పశుల తొట్టిలో పారుండబెట్టబాడి, శ్రీయేసుండు జన్మించే, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక మన కొరకొక్క శిశువు పుట్టెను, మన కొరకొక్క శిశువు పుట్టెను, ధరను మన దోషముల పోగొట్టాను, ధరను మన దోషముల పోగొట్టాను, శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పరలోకపు సైన్యంబు గూడెను, పరలోకపు సైన్యంబు గూడెను, మింటవర రక్షకుని గూర్చి పాడేను, మింటవర రక్షకుని గూర్చి పాడేను, శ్రీయేసుండు జన్మించే స్తోత్రం, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, అక్షయుండాగు యేసు వచ్చెను, అక్షయుండాగు యేసు వచ్చెను, మనకు రక్షణంబు సిద్ధపర్చెను, మనకు రక్షణంబు సిద్ధపర్చెను, శ్రీయేసుండు జన్మించే, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో. హల్లెలూయా. అందరూ రెండు చేతులు ఎత్తి స్తుతించుదారి. హల్లెలూయా, హల్లెలూయా.
సద్భక్తులారా లోకరక్షకుండని పాట పాడతారు. ఓ సద్భక్తులారా లోకరక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించెన్. రాజాదిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. సర్వేశ్వరుండు నరరూపమెత్తి కన్యకు పుట్టి నేడు వేంచేసెన్. మానవ జన్మ మెత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. ఓ దూతలారా ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసును స్తుతించుడి. పరాత్పరుండా నీకు స్తోత్రమంచు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ మీ వేళ స్తోత్రము నార్పింతుము. ఆనది వాక్య మాయే నరరూపు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. ఓ సద్భక్తులారా లోకరక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించెన్. రాజాదిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. హల్లెలూయా. హల్లెలూయా. మైక్ బాగా వినపడదు. దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి. ఆ ప్రభుండు పుట్టెను బేత్లెహేమునందునన్. భూజనంబుకెల్లాను సౌఖ్య సంభ్రమాయేను. ఆకాశంబునందున మృగు పాట పాడుడి, దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి. ఊర్ధ్వలోకమందున గల్వగాను శుద్ధులు. అంత్యకాలమందున కన్యాగర్భమందున పుట్టినాటి రక్షక ఓ ఇమ్మానుయేల్ ప్రభు. ఓ నరావతారుడ నిన్ను నిన్న సఖ్యామా. దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి. రావే నీతి సూర్యుడా, రావే దేవపుత్రుడా,
నీదు రాక వల్లాను లోక సౌఖ్యమాయను. భూనివాసులందారు మృత్యు భీతి గెల్తురు. నిన్ను నమ్ము వారికి ఆత్మశుద్ధి కల్గును. దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి. దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి. ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేమునందునన్. భూజనంబుకెల్లాను సౌఖ్య సంభ్రమాయేను. ఆకాశంబునందున మృగు పాట చాటుడి, దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు అలసిపోయారు. అయినప్పటికీ అక్కడ కూడా దేవుని పని చేశారు. అలసిపోయిన సందర్భంలో యేసు ప్రభు చేసినటువంటి పనిని బట్టి ఊరంతా రక్షణ పొందింది. ఊరంతా ప్రభువుని తెలుసుకుంది. దేవుని స్తోత్రం. అన్నీ బాగున్నప్పుడు ప్రభువుని స్తుతించడం కంటే మంచిదే అది. దానికంటే కూడా వ్యతిరేకతలో కూడా ప్రభువుని స్తుతించడం అనేది ఎంతో గొప్ప సంగతి. శరీరం అలసిపోయినప్పుడు, కుటుంబ పరిస్థితులు బాగోన్నప్పుడు, ఆర్థిక పరిస్థితులు బాగోన్నప్పుడు, ఆరోగ్య పరిస్థితులు బాగోన్నప్పుడు కూడా మనం ప్రభువుని స్తుతించాలి. అది మనకు మంచిది. ఆమేన్. హల్లెలూయా. మా అమ్మ ఎన్నైనా పాడగలదు, అందుకే పరిగెత్తుకొచ్చా నేను. ఇంకా మనం కొన్ని పాటలు పాడుకుంటూ ప్రభువుని స్తుతిద్దాం. దేవుని స్తుతించడం మంచిది. చెప్పండి పక్కన వాళ్ళతో, యెహోవాను స్తుతించటం మంచిది. మనమందరము కలిసి ఏకముగా ఆయన నామమును గొప్ప చేద్దాం. ఆమేన్. హల్లెలూయా. ఐజక్ గారు ఉన్నారు మనతో, ఒక పాట పాడి ప్రభువుని స్తుతిస్తారు. తిరువూరు నుండి మన మధ్యలోకి వచ్చారు ప్రసాద్ గారు, అల్లుడు గారు. వారు వచ్చి ఒక పాట పాడవలసిందిగా ప్రేమతో కోరుతున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు కూడా పాడండి, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. రక్షకుని జన్మస్థలమా యూదయా బెత్లెహేమా. రక్షకుని జన్మస్థలమా యూదయా బెత్లెహేమా. ఆరాధించుడి
ఆరాధనలకు ఆరంభమా, హృదయార్పణలకు నివాసమా. ఆరాధనలకు ఆరంభమా, హృదయార్పణలకు నివాసమా. ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభుని కోసము. ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభుని కోసము. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. రక్షకుని జన్మస్థలమా, యూదయా బెత్లెహేమా. ప్రవచించెనాడు ప్రవక్తలు క్రీస్తు జన్మ శుభవార్తను. ఆశించెనాడు కన్యలు ప్రభువుకు జన్మనివ్వాలని. ప్రవచించెనాడు ప్రవక్తలు క్రీస్తు జన్మ శుభవార్తను. ఆశించెనాడు కన్యలు ప్రభువుకు జన్మనివ్వాలని. తండ్రి చిత్తమే నెరవేర్చగా కన్య మరియకే ప్రాప్తించగా. జన్మించే యేసు మహారాజుగా కాలము విడిపోయే రెండుగా. జన్మించే యేసు మహారాజుగా కాలము విడిపోయే రెండుగా. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. రక్షకుని జన్మస్థలమా, యూదయా బెత్లెహేమా. రక్షకుని జన్మస్థలమా, యూదయా బెత్లెహేమా. నోటి మాటతో సృష్టిని, చేతులతో ఈ మనిషిని చేసిన దేవుడు దీనుడై పవళించెను పశువుల పాకలో. నోటి మాటతో సృష్టిని, తన చేతులతో ఈ మనిషిని చేసిన దేవుడు దీనుడై పవళించెను పశువుల పాకలో. నీ చరిత్రను మార్చు దేవుడు తన మహిమనే నీకిచ్చెను. యూదా ప్రధానులందరిలో నీవు అల్పమైన దానవు కావు. యూదా ప్రధానులందరిలో నీవు అల్పమైన దానవు కావు. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. స్తుతియు మహిమ ప్రభావము రక్షకుని జన్మస్థలమా, యూదయా బెత్లెహేమా. రక్షకుని జన్మస్థలమా, యూదయా బెత్లెహేమా. దివిలోని దూత గణములు సైన్య సమూహమై దిగి వచ్చిరి. సర్వశక్తి సంపన్నునికి స్తోత్ర గీతమే అర్పించిరి. దివిలోని దూత గణములు సైన్య సమూహమై దిగి వచ్చిరి. సర్వశక్తి సంపన్నునికి స్తోత్ర గీతమే
అర్పించిరి. సర్వలోక కళ్యాణముకై, లోక పాప పరిహారముకై దిగి వచ్చిన యేసు పూజ్యుడని ఆర్భటించి కీర్తించెనుగా. దిగి వచ్చిన యేసు పూజ్యుడని ఆర్భటించి కీర్తించెనుగా. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. ఎల్లవేళల ప్రభుకే చెందును. రక్షకుని జన్మస్థలమా యూదయా బెత్లెహేమా, రక్షకుని జన్మస్థలమా యూదయా బెత్లెహేమా. రక్షకుని చూడవచ్చిన ఆ గొల్లలు జ్ఞానుల సందడితో రాజుల గుమ్మమును చేరెను. అగోచరుడైన యేసు వార్తలు. రక్షకుని చూడవచ్చిన ఆ గొల్లలు జ్ఞానుల సందడితో రాజుల గుమ్మమును చేరెను. అగోచరుడైన యేసు వార్తలు. సింహ స్వప్నమై నిలిచెనుగా, సింహాసనములు అదిరెనుగా. సింహ స్వప్నమై నిలిచెనుగా, సింహాసనములు అదిరెనుగా. శిరము వంచి శ్రీమంతునికి సాటి లేరని కొలిచిరిగా. శిరము వంచి శ్రీమంతునికి కొలిచిరిగా. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. రక్షకుని జన్మస్థలమా యూదయా బెత్లెహేమా, రక్షకుని జన్మస్థలమా యూదయా బెత్లెహేమా. ఆరాధనలకు ఆరంభమా, హృదయార్పణలకు నివాసమా. ఆరాధనలకు ఆరంభమా, హృదయార్పణలకు నివాసమా. ఎందుకో ఇంత భాగ్యము ప్రభుని కోసము, ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభుని కోసము. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. రక్షకుని జన్మస్థలమా యూదయా బెత్లెహేమా, రక్షకుని జన్మస్థలమా యూదయా బెత్లెహేమా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాట పాడి ప్రభువుని కనపరిచిన సహోదరులకు వందనాలు. పిల్లలందరూ కలిసి వచ్చి ఒక పాట పాడతారు. కలిసి పాడి ప్రభువుని స్తుతిద్దాం. దేవుని స్తోత్రం. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట.
ఆమేన్. హల్లెలూయా. ఇస్తారు రాత్రి నువ్వు రాలా, నువ్వే పాడు. నెక్స్ట్ బాయ్స్ అన్నిట్లో వాళ్ళు నంచమంటారు, మీరు కూడా అంటారు అంటే మైక్ ఇంకోటి ఇస్తారు. హల్లెలూయా. జ్ఞానులు ఆరాధించిరయ్యా నిన్ను, కరుణగల యేసువా, ఆ కరుణగల యేసువా. జ్ఞానులు ఆరాధించిరయ్యా నిన్ను, కరుణగల యేసువా, ఆ కరుణగల యేసువా. యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా, 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 యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా. జ్ఞానులు ఆరాధించిరయా నిన్ను, కరుణగల యేసువా, కరుణగల యేసువా. జ్ఞానులు ఆరాధించిరయా నిన్ను, కరుణగల యేసువా, ఆ కరుణగల యేసువా. ఆదాము దోషము అంతము చేయను, అవనిని వెలసిన ఆశ్చర్యకరుడా. ఆదాము దోషము అంతము చేయను, అవనిని వెలసిన ఆశ్చర్యకరుడా. అవతరించిన అసువులు భాయను, అవతరించిన కరుణగల యేసువా, కరుణగల యేసువా, కరుణగల యేసువా, కరుణగల యేసువా. యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా, 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 యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా. జ్ఞానులు ఆరాధించిరయా నిన్ను, కరుణగల యేసువా, కరుణగల యేసువా. జ్ఞానులు ఆరాధించిరయా నిన్ను, కరుణగల యేసువా, కరుణగల యేసువా. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రియుడా. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రియుడా. అర్పించెదను సర్వస్వమును, అర్పించెదను సర్వస్వమును, కరుణగల యేసువా, కరుణగల యేసువా, కరుణగల యేసువా, కరుణగల యేసువా.
యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా 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 జ్ఞానులు ఆరాధించిరయా నిన్ను కరుణగల యేసువా కరుణగల యేసువా జ్ఞానులు ఆరాధించిరయా నిన్ను కరుణగల యేసువా కరుణగల యేసువా యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా 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 జ్ఞానులు ఆరాధించిరయా నిన్ను కరుణగల యేసువా కరుణగల యేసువా జ్ఞానులు ఆరాధించిరయా నిన్ను కరుణగల యేసువా కరుణగల యేసువా హల్లెలూయా. పురుషులందరూ రండి, నేను ఉంటాలే, రండి, మీతో పాటు నేను ఉంటారండి. థామస్ గారు రండి, శ్రేణి గారు, బాబురావు గారు, అందరు రండి. రైట్, మీకు కూడా ఫ్రీ బస్ పెడుతున్నారండి. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రండి, ఇటు వచ్చేయండి, వచ్చినారు, ఇటు వచ్చినారు, ఇటు వచ్చేయండి. మాధవరావు గారు రండి, బాబురావు గారు రండి, రండి. రండి తాతయ్య గారు, రండి. సంపత్ రండి. నాంచారి గారు మీరు కూడా రావచ్చు. ఇంకెవరికి? సంతోష్ రామా రా, ఏం పర్లేదు, ఇక్కడ నుంచోరా. సరే. అందాల తార అరుదెంచే నాకై అంబర వీధిలో అనే పాట పాడదాం. హల్లెలూయా. జరుగు సత్యేట్రా, జరగండి. అది మేము చిన్నపిల్లలు సర్దాలు సర్దాలు. రండి నాంచారి గారు, మీరు కూడా ఇటు రండి, అందరూ ముందుగా రండి. మైకి పట్టుకోండి ఒకళ్ళు. అందాల తారుదెంచే నాకై అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు అందాల తార రుదించినాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు ఆనంద సంద్రము పొంగెనాలే అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిని అందాల తార రుదించినాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా తోచెను వింతైన శాంతి వర్షించెనాల్ విజయ పదమునా విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా దోచెను వింతైన శాంతి వర్షించెనాలో విజయ పదమునా విశ్వాల నేలేడి దేవ కుమారుణ్ణి వీక్షించు దీక్షలో విరజిమ్మే బలము ప్రవహించే ప్రేమ విశ్రాంతి నొసగుచు అందాల తార రుదించినాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి యెరూషలేము రాజనగరి యేసుని వెదకుచు ఎరిగిన దారి తొలగిన వేళ ఏదాలో కృంగితే యేసయ్య తార ఎప్పటి ఓలే ఎదురాయే త్రోవలో ఎంతో అబ్బురపడుచు విస్మయముందుచు ఎగితి స్వామి కడకు అందాల తార రుదించెనాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు స్థలము పకయే గాని పరలోక సౌదమే పాలుని చూడ జీవితమంత పావనమాయను ప్రభు జన్మ స్థలము పకయే గాని పరలోక సౌదమే బాలుని చూడ జీవితమంత పావనమాయను ప్రభు పాద పూజ దివేన కాగ ప్రసరించే పుణ్యము బ్రతుకే మందిరమాయే అర్పణలే సిరులాయే ఫలించే ప్రార్థనా అందాల తార అరుదించెనాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు
అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు ఎరిగిన దారి తొలగిన వేళ పెదలో కృంగితి యెరూషలేము రాజనగరి యేసుని వెదకుచు ఎరిగిన దారి తొలగిన వేళ పెదలో కృంగితి యేసయ్య తార ఎప్పటి వాలే ఎదురాయే త్రోవలో ఎంతో అబ్బురపడచు విస్మయమందుచు ఏగితి స్వామి కడకు అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు అందాల తార రుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు అవని చాటుచు అవని చాటుచు హల్లెలూయా హల్లెలూయా హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ ఈ విష్ యు హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ ఈ విష్ యు మేరీ క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా హల్లెలూయా రక్షకుడు మన కొరకు పుట్టెను రక్షకుడు కాజ గ్రామం కొరకు పుట్టెను ఆమేన్ హల్లెలూయా రక్షకుడి లోకవాలి కొరకు పుట్టెను హల్లెలూయా 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 ఆమేన్. స్తోత్రం. వందనాలు మీ అందరికి. నౌ దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ మదర్స్. రండి పెద్దవాళ్ళందరూ రండి. రండి రండి. హల్లెలూయా. యెహోవాను స్తుతించటం మంచిది. క్రిస్మస్ అంటేనే దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించటం. కాబట్టి రండి, అందరు రండి. మీ చీరలన్నీ కనబడతాయి, ఇక్కడ రండి. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పాపుల స్నేహితుడే గారు ఇక్కడ చెప్పుకుంటున్నా. వచ్చండి, అంతా ఇటు వచ్చండి, ఇటు వచ్చండి. రండి రండి రండి. అక్క ఎలిజబెత్ అక్క ఇటు వచ్చేయండి. రండి. ఎత్తండి. వచ్చేయండి అంటే ఇటు వచ్చేయండి. సర్దుకోవచ్చు మీరు, కొంచెం బైబిల్ ముందు జరగండి. ఇటు ముందు జరగండి. ఇటు రండి అంటే రావాలి, ఇటు వస్తే వాళ్ళు వస్తారు. జరగండి, సర్దుకోండి. బస్సులో సర్దుకోరు, మీరు ఇక్కడ ఎత్తండి ఎత్తండి. హల్లెలూయా. పాపుల స్నేహితుడై బలహీనుల ఆశ్రయుడై దేవుడే జన్మించే దీనుడై. పాపుల స్నేహితుడై బలహీనులకు ఆశ్రయుడై దేవుడే జన్మించే దీనుడై.
ఉద్ధరించువాడై దాక్షిణ్యపూర్ణుడై ఉద్ధరించువాడై దాక్షిణ్యపూర్ణుడై చెలికాడై మన తోడై అందాల బాలుడై యోధా గోత్ర సింహము అతడే ఆయన గొర్రె పిల్లగా ధరణికొచ్చాడే యోధా గోత్ర సింహము అతడే ఆయన గొర్రె పిల్లగా ధరణికొచ్చాడే పాపుల స్నేహితుడై బలహీనులకాశ్రయుడై దేవుడే జన్మించే దీనుడై రక్షించువాడై దోషాలు మరచు విభుడై పరిశుద్ధత కలిగించు దేవుడై రక్షణించువాడై దోషాలు మరచు విభుడై పరిశుద్ధత కలిగించు దేవుడై పరలోకము చేర్చే అధికారము గలగనుడై పరలోకము చేర్చే అధికారము గలగనుడై చెలికాడై మన తోడై అందాల బాలుడై యోధా గోత్ర సింహము అతడే అయినా గొర్రె పిల్లగా ధరణికొచ్చాడే యోధా గోత్ర సింహము అతడే అయినా గొర్రె పిల్లగా ధరణికొచ్చాడే పాపుల స్నేహితుడై బలహీనులకాశ్రయుడై దేవుడే జన్మించే దీనుడై జ్ఞానమిచ్చువాడై ద్వారాలు తెరుచు ప్రియుడై ఎడబాయక నడిపించు దేవుడై జ్ఞానమిచ్చువాడై ద్వారాలు తెరుచు ప్రియుడై ఎడబాయక నడిపించు దేవుడై ప్రతి అక్కర తీర్చే మమకారము గలహితుడై ప్రతి అక్కర తీర్చే మమకారము గలహితుడై చెలికాడై మన తోడై అందాల బాలుడై యోధా గోత్ర సింహము అతడే అయినా గొర్రె పిల్లగా ధరణికొచ్చాడే యోధా గోత్ర సింహము అతడే అయినా గొర్రె పిల్లగా ధరణికొచ్చాడే పాపుల స్నేహితుడై బలహీనులకాశ్రయుడై దేవుడే జన్మించే దీనుడై పాపుల స్నేహితుడై బలహీనులకాశ్రయుడై దేవుడే జన్మించే దీనుడై దీవెనిచ్చువాడై సంతోషపరచువరుడై అభివృద్ధి జరిగించు దేవుడై దీవెనిచ్చువాడై సంతోషపరచువరుడై అభివృద్ధిని జరిగించు దేవుడై స్థితిస్థానము మార్చే సుగుణాల శీలగనుడై స్థితిస్థానము మార్చే సుగుణాల శీలగనుడై చెలికాడై మన తోడై అందాల బాలుడై యోధా గోత్ర సింహము అతడే అయినా గొర్రె పిల్లగా ధరణికొచ్చాడే యోధా గోత్ర సింహము అతడే అయినా గొర్రె పిల్లగా ధరణికొచ్చాడే పాపుల స్నేహితుడై బలహీనులకాశ్రయుడై దేవుడే జన్మించే దీనుడై పాపుల స్నేహితుడై బలహీనులకాశ్రయుడై దేవుడే జన్మించే దీనుడై ఉద్ధరించువాడై దోషాన పూర్ణుడై ఉద్ధరించువాడై దాక్షిణ్య పూర్ణుడై చెలికాడై మన తోడై అందాల బాలుడై యూదా గోత్ర సింహము అతడే అయినా గొర్రె పిల్లగా ధరణికొచ్చాడే యూదా గోత్ర సింహము అతడే అయినా గొర్రె పిల్లగా ధరణికొచ్చాడే
యోధా గోత్ర సింహము అతడే, ఆయన గొర్రె పిల్లగా ధరణికొచ్చాడే. యోధా గోత్ర సింహము అతడే, ఆయన గొర్రె పిల్లగా ధరణికొచ్చాడే. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సర శుభాకాంక్షలు, వందనాలు. హల్లెలూయా. శుభాలను ఆకాంక్షించడాన్నే శుభాకాంక్షలు అంటారు. అంటే మీకు శుభం కలగాలని ఆకాంక్షించడమే శుభం. విష్ యూ హ్యాపీ క్రిస్మస్ ఆర్ హ్యాపీ న్యూ ఇయర్. చూసారా, మరి ఇతరులకు మేలు కలగాలని కోరుకునేటటువంటి ఒక ట్రెండ్ క్రిస్మస్లో మనకు దొరుకుతుంది, న్యూ ఇయర్లో కూడా మనకు దొరుకుతుంది. ఆయా పండుగల్లో ఈ మంచి విధానాన్ని పెద్దలు ఉంచారు. మీరు దీన్ని పాటించడంలో తప్పేమీ లేదు. ఏదది? పండుగ సందర్భంగా ఇతరులకు మేలు కలగాలని కోరుకోవడం. ఏం చేయాలి చెప్పండి? ఇతరులకు శుభం కలగాలని కోరుకోవడం. చూసారా, ఇతరులకు కీడు కలగాలని కోరుకునే మనసు దైవికమైనది కాదు. మనలో లేదనుకోమాకండి, పెద్ద పెద్ద పాదిరి గారిలో కూడా ఉంటుంది కదా. ఎవరన్నా ఏంటి మైక్ ఏంటి అల్లరేంటి అన్నారనుకోండి, ప్రభు వీడి కాళ్ళు ఇప్పుడే పడిపోతాయి. ఎండయ్య గారు మహిమ కనపడిందని ప్రజలు అనుకుంటారు. దేవుడు దానికి ఇష్టపడడు. మనకు కీడు చేసేవానికి కూడా మనము మేలే చెయ్యాలని ప్రభువు కోరుతాడు. సో దట్స్ వాట్ గాడ్ విషెస్. వానికి ఏమి చేయాలా, ఎట్లా చేయాలనేది దేవుడు చూస్తాడు. కానీ మన మట్టుకు మనం ఏం కోరుకోవాలి చెప్పండి? మేలే కోరుకోవాలి. నేను 2-3 మాటలు క్లుప్తంగా చెప్పి, మరి చిన్న కార్యక్రమం కూడా ఉంది కాబట్టి రావాల్సిందేనన్నారని మరి నేను అక్కడ వదిలిపెట్టి వచ్చాను. త్వరగా పెడతాను. శామ్ కుమారుని యొక్క రైట్ సరద్దీన్ అన్నప్రాస కార్యక్రమం కూడా ఈరోజు కలదు. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. క్రిస్మస్ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినం. క్రిస్మస్ను మనం క్రైస్ట్ మాస్. క్రిస్మస్ అంటూ నాకు ఇష్టం లేదు ఎందుకో. క్రిస్టమస్ అంటేనే రైట్గా ఉంటుంది అని. ఎందుకనంటే ఎప్పుడైతే క్రిస్మస్ అంటున్నామో అందులో నుండి క్రీస్తు అనేటటువంటి పదం తప్పిపోయినట్లుగా అనిపిస్తుంది. క్రిస్మస్లో క్రిస్టమస్ అనడంలో క్రీస్తు మాస్, క్రీస్తును ఆరాధించుట. ఈ క్రిస్మస్ అంతా మేము గొర్రెల కాపరులు, జ్ఞానులు ఈ రెండింటిని ధ్యానిస్తూ వచ్చాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు మరి వార్త
ఎవరికి అందింది? గొర్రెల కాపర్లకు అందింది. ఎవరు తెచ్చారు? దూతలు తెచ్చారు. గొర్రెల కాపర్లకేమో దూతలు తెచ్చారు, దూరమునున్న జ్ఞానులకేమో నక్షత్రము తెచ్చింది. ఏ వార్త? యేసు పుట్టాడన్న వార్త. యేసుక్రీస్తు వారు పుట్టాడన్న వార్త, యేసుక్రీస్తును గూర్చిన వార్త మనుషులందరికీ వినబడుతూనే ఉంది. అసలు దేవుడు ఉన్నాడన్న సంగతి దేవుడు మానవులందరికీ ఏదో ఒక కోణంలో బయలుపరుస్తున్నాడు, తెలియజేస్తున్నాడు, రివీల్ చేస్తున్నాడు. మీలో చాలామందికి దేవుడు ఉన్నాడనే నమ్మకం ఉంది కానీ కొంతవరకు ఉంది. మళ్ళా ఏదన్నా సాసి 2 దెబ్బలు తగిలి అనుకో, ఆ దేవుడు ఉంటే ఈ తిప్పలని నాకెందుకు లేరా, నా బతుకట్టు అయిపోయింది అంటారు. అంటే అక్కడ ఏమి మనం వెలుబుచ్చినట్లు? దేవుడు ఉన్నాడో లేదో అనే అనుమానాన్ని వెలుబుచ్చినట్లు. చాలాసార్లు మీకు చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, బాగా వినాలి. లోకంలో 3 రకాల ప్రజలు ఉన్నారు. 1 దేవుడు లేడనే ప్రజలు. నెంబర్ 2 దేవుడు ఉన్నాడు కానీ ఎవరో నాకు తెలీదు అనే ప్రజలు. వాళ్ళు ఏదో ఒక కోణంలో, ప్లీజ్ లిసన్ దిస్, వాళ్ళు ఏదో ఒక కోణంలో ఇడు తిరిగి మళ్ళా మొదటి జాబితాలో పడతారు. ఎవరైనా 4 కేకలు వేసారనుకోండి, ఎవడో చూసాడారు ఈ బాధలన్నీ, ఉంటే ఉండొచ్చు లేకపోవచ్చు, ఎవడో ఒకడు అడ్డుపడతాడని నమ్ముతున్నాను. ఆ మధ్యకాలంలో మా అమ్మే నాకు అడ్డుపడింది అన్నాడు ఒక ఆయన. ఆవిడ చచ్చిపోయి 30 ఏళ్ళు అయింది, ఇంకెక్కడ అడ్డుపడుతుంది? అంటే కొద్దిసార్లు మీరేమనుకుంటారంటే మీ అమ్మే అని. అట్లా కాకుండా సృష్టికర్తను ఎరిగిన జనులు, దేవునితో సహవాసం కలిగిన ప్రజలు, దేవునిని ఎరిగి ఆయనను పూజించి ఆయనను ఆరాధించే ప్రజలు మనకు పర్టికులర్గా కనబడతారు. ఆ జనాంగమే దేవుని జనాంగం. వారే దేవునిని ఎరిగి గొప్ప కార్యములు చేయగలిగినటువంటి జనమై ఉన్నారు. స్తోత్రం. ఈ 3 నువ్వు ఎక్కడున్నావో చూసుకో. ఇప్పుడు గొర్రెల కాపర్ల దగ్గరికి ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. దేవదూతలు మరి వర్తమానాన్ని తెచ్చినప్పుడు వాళ్ళు విన్నారు. వాళ్ళు వినడం మాత్రమే కాదు, గొర్రెలను విడిచి ప్రభు దగ్గరకు నడిచారు. గొప్ప సంగతే కదా? మనలో చాలామంది వింటున్నాం, విని 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 చెవులు అరిగిపోతున్నాయి. కానీ ఏమంటే చెప్పండి, డాక్టర్ గారు చెప్పారంటే, అమ్మా నీ మోకాళ్ళు అరిగిపోయినాయి అని. నాకు 6 ఏళ్ల క్రితం నడువు నొప్పి అని వెళ్తే, అయ్యా డిస్క్ అరిగినట్టుంది అన్నాడు. అది అసలు ఆ 3 నెలల్లో పోయింది. ఆ తర్వాత దేవుని దయ వల్ల ఇంతవరకు లేదు. మిమ్మల్ని అట్లా చాలాసార్లు భయపెడుతున్నారు. వాళ్ళు ఒక మాట అనగానే మీరేం కంగారు పడిపోమాకండి. నేను డాక్టర్లను ఏం అంటలేదు, కొన్ని పరిస్థితులు అలా జరుగుతున్నాయని మాత్రం చెప్తున్నాను. పోయిన ఆదివారం మన విశ్వాస బిడ్డల్లో ఒక బిడ్డ చిన్న సాక్ష్యం చెప్పింది. అదేంటంటే, పాప పడిపోయిందంట, పెదం తగింది. హాస్పిటల్కి తీసుకెళ్తే 40,000 అవుతాయి అన్నారంట సర్జరీకి. ఏమండి, అదే నేర్పుతున్నా ఇప్పుడు నేను. అదే ఇప్పుడు ఇక్కడ తీసుకెళ్లారనుకోండి, 2 కుట్లు పడతాయమ్మా అని, అక్కడికి వెళ్ళే వరకు సర్జరీ అండి, మీరంతా బయట ఉండాలంట. అమ్మో సర్జరీ అంట అనుకుంటా. వీళ్ళ దగ్గర 40,000 లేవంట. ఏం చేయాలో తెలియక లోపల కూర్చొని ఇద్దరు భార్య భర్త ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నారంట. ఇది సజీవ సాక్ష్యం. వేములమాడ నుండి సహోదరి మొన్న ఆదివారం యూట్యూబ్లో కూడా ఉంది, చెప్పినటువంటి మాట మీకు చెప్తున్నాను. చూసారా? మరి ఏం చేయాలో, అది పరిస్థితి. అత్తమ్మకు ఫోన్ చేశారంట, ఇవాళకి ఫోన్ చేశారు, తల్లిదండ్రులకు ఫోన్ చేశారు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఈలోపు ఎవరో ఫోన్ చేశారని, ఫోన్ చేస్తే ఏంటంటే, ఇట్లా పిల్లకి ఇబ్బందిగా ఉందంటే మా దగ్గర డాక్టర్ గారు ఉన్నారు, బాగానే చూస్తారు, తీసుకురమ్మన్నారు. తీసుకెళ్తే లోకల్ డాక్టర్ గారు 2 కుట్లు వేసి లోపల సెట్ చేసి మెడిసిన్ రాసి అన్నీ చేస్తే 2,000 అయినాయంట. చూసారా? హాస్పిటల్కి వెళ్ళి 40,000 లేక తిరిగి వచ్చారు. నేను ఏదో చెప్తూ అటు వెళ్ళాలి, వైద్యుల సంగతి చెప్తూ అటు వెళ్ళాను, వైద్యం గురించి. ఏదేమైనప్పుడు కూడా అసలు ఎక్కడున్నాం? గొర్రెల కాపర్లకు దూతలు ఆ మాట చెప్పినప్పుడు వాళ్ళు నమ్మారు. ఆ మాట చెప్తూ అటు వెళ్ళాను. మనలో చాలామంది అరిగిపోయేదాకా చెవులు వింటున్నారు కానీ నమ్మట్లా. పండగకు వచ్చారు, మీ అందరికి వందనాలు. నమ్మకపోతే సున్నితంగా చాలా ప్రమాదం దాగి ఉందని మాత్రం నేను చెప్పాలి. ఇదేంటి పాస్టర్ గారు, పండగ రోజున శుభమాన్ వస్తే ప్రమాదాల గురించి మాట్లాడతారంటారా? పండగ జరిగేదే అందుకు. యేసయ్య ఎందుకు వచ్చాడో తెలుసా?
మనల్ని ప్రమాదము నుండి తప్పించడానికి. అందుకే దానికి రక్షణ అనే పేరు పెట్టారు. మీలో ఎప్పుడైనా ఎవరైనా పెద్ద సమస్యలో ఇరుక్కుపోయారనుకోండి, గుండె ఎట్లా ఉంటుంది అమ్మా? మనందరం ఏదో ఒక సమస్యలో ఇరుక్కున్నాడు. గుండె దడ 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 ఇక అయిపోయినట్టుంది నా పని, ఎంతటితో వాటితో నా లైఫ్ కట్ అనుకున్నటువంటి పరిస్థితులు. వంతెన ఒరిగిన బారాన్న, పొసగక విసిరిన విసరే కెరటాన్న, వలలో నన్ను మోసినావా, కలలా కడతీర్చినావా, నీ వలలో నన్ను మోసినావా అని అయ్యగారు పాట రాశారు. వంతెన మీద మనం ఉన్నప్పుడు పిల్లపిల్ల ఇరిగిపోతుంది అనుకోండి, కింద ప్రవాహం పరుగులెత్తుంది అనుకోండి, ఏమవుద్ది? అమ్మోయ్ 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 అనుకున్న సందర్భంలో వలేసి నిన్ను పట్టి బయటకు తెచ్చాడని రాజబాబు గారు రాశారు. అలాగా పెద్ద సమస్యలో నువ్వు ఇరుక్కున్నప్పుడు, ఇక నా పని అయిపోయిందేమో అని నీవు అనుకుంటున్నప్పుడు, అలాంటి పరిస్థితుల్లో దేవుడు నీకు సహాయం చేస్తాడు. సహాయం చేయడానికే వచ్చాడు. మీరు అనుకుంటున్నారు అదిగో వాడు ఇరుక్కున్నాడు, ఇదిగో వీడు ఇరుక్కున్నాడు, ఇదిగో అమ్మాయి ఇరుక్కుందని. వాళ్ళు వీళ్ళు ఇరుక్కోవటం కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే రోమాపత్రిక 3:23 ప్రకారంగా ఈ మాటలు రాయబడ్డాయి. రోమన్స్ చాప్టర్ 3:23. ఏ భేదమును లేదు. అదిగో చూసారా, ఒకడు కాదంట, అందరూ ఇరుక్కున్నారు. అందరిని అపవాది ఇరకబెట్టి మరణాన్ని తెచ్చి మరణంలోనికి త్రోసేస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో నన్ను మరణం నుండి తప్పించడానికి పరలోకము నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి దిగొచ్చారు. ఈ మాటలు గొర్రెల కాపరులు విన్నారు, వారు నమ్మారు, యేసయ్య దగ్గరకు వచ్చారు, ఆరాధన చేశారు. మాత్రమే కాదు, ప్రభువును స్తుతించుచు తిరిగి వెళ్ళారంట. ఆమేన్, హల్లెలూయా. ఈ 2 సందర్భాల్లో కూడా కరుణాకర్ గారు వీళ్ళు ఆరాధన అయిపోయిన తర్వాత కట్ అయిపోలా. ఎవరు? అటు జ్ఞానులు కట్ అయిపోలేదు, ఇక్కడ గొర్రెల కాపరులు కట్ చేసుకోలేదు. చాలా మంది ఏం జరుగుతుందంటే ఆరాధన ముగించడం ఆలస్యం, కట్ అండ్ షట్ అండ్ గో. మళ్ళా ఎప్పుడురా? డిసెంబర్ 25 దాకా నువ్వు కనబడకపోతే నువ్వు కట్ అయిపోయినట్లు. దేవునితో నీ సహవాసం, దేవునితో నీ సంబంధం, దేవునితో నీ రిలేషన్. అట్లా కాదు, ఈ 2025 క్రిస్మస్ సందర్భంగా మీకు నూతనమైన ఒక తలంపు ఏంటంటే, ప్రభువా నేను వచ్చిందేదో వచ్చాను నీ సన్నిధానానికి, ఇంత గొప్ప మేలును నీవు నాకు ఇస్తావని వాగ్దానం చేసిన తర్వాత నేను ఈ సంబంధాన్ని కట్ చేసుకుని వెళ్ళనయ్యా, నీతో ముడిపడి వెళతానని చెప్పాలి. వెళుతూ ఉన్నప్పుడు మాట్లాడారు గొర్రెల కాపర్లు ప్రభువును గురించి, వెళుతూ ఉన్నప్పుడు మాట్లాడాడు జ్ఞానులతో మరి వారి యొక్క రక్షణను గురించి. ఇదిగో మీరు నా దగ్గరికి వచ్చారే, పొరపాటును తగిలినట్టు చెయ్యి, అయినా మంచిగా తగిలింది. మీరు నా దగ్గరికి వచ్చారే, తీగుంది అన్నాడు ఒక ఆయన. అది గుర్తొచ్చింది. మీరు నా దగ్గరికి వచ్చారే, అపవాది ఊరుకోడు, వాడు మీ కొరకు పొంచి ఉన్నాడు, వాడు మిమ్మల్ని ఎట్లయినా ఇబ్బంది పెడతాడు. చూసారా, దేవుని దగ్గరికి రావటం అంటే అపవాదికి కడుపు మంట. నువ్వు రక్షించబడడానికి వాడికి ఇష్టం లేదు. వాడి బాధల్లా ఏంటంటే, నాకేమో నరకమా, మీకేమో పరలోకమా, వదిలిపెట్టినయ్యే వెళ్ళని ఏదో ఒక రకంగా వేసుకుపోతా, ఎక్కడికి? నరకానికి అని కూర్చున్నాడు. అందుకని మిమ్మల్ని నరకము నుండి తప్పించడానికి, విమోచించడానికి ప్రభువు తిరుగాడుతున్న రోజు ఈరోజు. ఆమేన్. పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చిన రోజు ఈరోజు. మీకు ఒక సత్యం చెప్పాలి. సత్యాలు ఎప్పుడు కొంచెం చేదుగా ఉంటాయి కదా, కొన్నిసార్లు మరీ చేదుగా ఉంటాయి. ఇది అంత చేదు కాదు కానీ కొంచెం చేదు. చాలామంది ఇంకా యేసయ్యను లాలి 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 లాలమ్మ లాలి లాలి అని పాడరే బాలయేసునకు లాలి. నేను ఒక చోటుకి వెళ్తే ఒక ఆవిడ చాలా హడావిడిగా, బొమ్మ చాలా హడావిడి, ఆ మోసుకెళ్ళడం, కవర్లో సెట్టింగ్ చేస్తుంది. అది ఏంటంటే, అది ఎంతవరకు చెప్పండి? యేసుక్రీస్తు వారు నీ కొరకు పరలోకమును విడిచి భూలోకానికి వచ్చాడు
అని నీకు తెలియజేసేటంత వరకు. అంతే తప్ప నువ్వు ఇంకా బాలుడు చుట్టూ తిరగకూడదు. ఎదిగిన యేసును చూడాలి. నా పాపముల కొరకై కలువారి సిలువనెక్కిన యేసును చూడాలి. మృతి నుండి తిరిగి లేచిన యేసును చూడాలి. హల్లెలూయా. ఇటు చూడండి, ఇక్కడ జ్ఞానులు వెళ్ళేటప్పుడు ఇదిగో మీ కొరకు హేరోదు పొంచి ఉన్నాడు. కాబట్టి మీరు ఇదిగో ఇటు వెళ్ళమని, తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు వచ్చింది ఏదో వచ్చారు. మళ్ళా అపవాది దగ్గరికి వెళ్ళకండి, లోకానికి పోకండి, ప్రభువులో స్థిరంగా ఉండండి. మీరు ఆరాధిస్తున్నారే, ఆయన రక్షించగలిగిన సమర్థుడు. హల్లెలూయా. ఇది కొంచెం చేదుగా ఉంది కదా, సరిగ్గా సమాధానం చెప్పండి. ఉందా లేదా? అమ్మేమో లేదని చెప్పింది, ఇక్కడేమో అయ్యగారేమో అవునని చెప్పాడు. ఇంకా ఏమన్నా చెప్పండి ఎవరని చెప్తే మంచిది. కొంచెం సత్యం మీకు అర్థం అవుద్దని చెప్పించడానికి ఈ మాట చెప్తున్నాను. చెప్పండి. మన ఇస్సాక్ గారు వచ్చారు, సంతోషం. ఐజక్ గారు. చాలా చేదుగా ఉంటుంది ఇది, కొంచెం కాదు. ఎంత చేదుగా ఉన్నా నీవు నరకము నుండి తప్పించబడాలంటే లోకము నుండి నీవు వేరు పరచబడాల్సిందే. మీరు మరలా హేరోదు దగ్గరికి వెళ్ళవద్దని చెప్పాడు. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఈ మధ్యాహ్నం మిమ్మలను దర్శించునుగాక. పరిశుద్ధాత్ముడు ఈ మధ్యాహ్నం మీ హృదయములను కదిలించునుగాక. ప్రభువా, నీతో సహవాసం కావాలి అనుకున్న నీవు ప్రభుతో నీవు ఉండాలి, స్థిరముగా ఉండాలి. దేవునితో సహవాసం చేయడానికి ఒక నిబంధన చేయాలి. అయితే లోకమన్నా అవ్వాలి, లేకపోతే దేవుడైనా నీకు తోడుగా ఉండాలి. అటు ఇటు అనేది కుదిరే పని కాదు. ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. కేవలం నిన్ను నరకము నుండి తప్పించడానికి పరలోకము నుండి భూలోకములోనికి ఆయన దిగి వచ్చాడు. కేవలం నిన్ను నరకము నుండి తప్పించడానికి ఆయన లోకములో 33.5 సంవత్సరములు జీవించాడు. కేవలం నిన్ను నరకము నుండి తప్పించడానికి ఆయన మనందరి పాపముల కొరకై కలువారి సిలువలో యాగమైపోయాడు. ఆయన మరణించుట కొరకే పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చాడు. అంతేనా? ఉయ్యాల్లో వేసి జ్వాల పడతామనా? చెప్పండి. జ్వాల పాటలు పాడేవైతే అక్కడ బోలెడని దేవదూతలు ఉన్నారు, లేరా? పరలోకములో అనేక మంది ఆయన కొరకు అనేకమైన పాటలు పాడగలరు. సర్వ సృష్టి ఆయనను స్తుతించుచున్నది. ఆయన పొగడబడ్డానికి, కొనియాడబడ్డానికి భూలోకానికే రావలసిన పనేమీ లేదు. ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా? నిన్ను నరకము నుండి తప్పించాడు. గొర్రెల కాపర్ల గురించి చాలా విషయాలు చెప్పా. మరి గొర్రెల కాపర్లు ఆ మాట విన్నారు, ప్రభు దగ్గరికి వచ్చారు. ఆ మాట విన్నారు, వచ్చి ప్రభువును కనుగొన్నారు. ఆ మాట విన్నారు, ప్రభువును ఆరాధించారు. ఆ మాట విన్నారు, దూతలు చెప్పిన మాటలన్నీ, చెప్పండి, దూత చెప్పిన మాటలన్నీ అక్కడున్న వారందరితో చెప్పారు, ప్రచురం చేశారు. ఎంత గొప్ప సంగతులు చూడండి. ఇవన్నీ ఎవరి గురించి? గొర్రెల కాపరుల గురించి. ఇంకా ఎవరున్నారు? జ్ఞానులు ఉన్నారు. జ్ఞానుల్లో గొప్ప సంగతి ఏంటంటే చుక్కను చూసి దేవుణ్ణి కనుగొన్నారు. కావున గొప్ప సంగతా కాదా? కొంతమందికి ఏదన్నా సైగ చేసామనుకో, అది టిమ్మని, వాడు ఏది అంటాడు అక్కడి నుంచి. చూసారా? ఇదా అని చూపిస్తాడు. బ్యాగ్ కాదురా నాయన, ఏంటది చెప్పొచ్చు కదా. సైగ చేస్తే, కంటి చూపుతో సైగ చేస్తే అర్థమైపోవాలి, అప్పుడు నీవు జ్ఞానంలో ఉన్నట్లు. స్తోత్రం. హల్లెలూయా. ఇదివరకు చెప్పాను, కొత్త వాళ్ళు ఉన్నారని చెప్తున్నాను. పాస్టర్ గారింటికి చాలా మంది వచ్చారంట. చాలా మంది అంటే పలకరించడానికి కొద్దిమంది. అయ్యగారు అన్నారంట, మా వెళ్ళి కాఫీ పెట్టురా అన్నాడంట. కాఫీ ఎక్కడ పెట్టుకొస్తుంది? పాలు లేవని ఇట్లా బల్ల కింద అడుగు కొంచెం అటు చాపి
కాలు తొక్కుతుందంట అమ్మగారు. కాలు తర్వాత తొక్కుదు కానీ ముందు కాఫీ పెట్టరా అంటున్నాడంట. విషయం చెబితే మర్మంగా చెప్పినా అర్థం చేసుకోవాలి. అప్పుడు నీవు జ్ఞానుల జాబితాలో ఉంటావు. విషయం ఎలా చెప్పినా నీవు గ్రహించాలి. ఇంకా గ్రాహ్య శక్తి నీలో లేకపోతే వాట్ కైండ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ వీఆర్? మనమంతా హ్యూమన్ బీయింగ్స్. మనం ఈ దినాల్లో జరుగుతున్న పరిస్థితులను బట్టి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫేస్బుక్లో వారికి కూడా జ్ఞాపకం చేస్తున్నాను, ఇఫ్ యూ వాంట్ టు బీ ఎ హ్యూమన్ బీయింగ్, యూ బీ ఎ హ్యూమన్. బీయింగ్ ఎ హ్యూమన్ ఈజ్ కాల్డ్ ఏ హ్యూమన్ బీయింగ్. మనము మనుషులముగా ఉండాలి అంటే మనుషుల వలె ప్రవర్తించాలి. హ్యూమన్ బీయింగ్ అంటే ఏంటి? బీయింగే హ్యూమన్, మనిషిగా ఉండాలి. పశువుగా ఉంటామా? చెప్పండి. పశువులు ఏం చేస్తాయి? కొమ్ములతో పొడుచుకుంటాయి. పశువులు ఏం చేస్తాయి? కరుచుకుంటాయి. పశువులు కొన్నిసార్లు మరి ప్రాణాలు కూడా తీసేస్తాయి. వాటి వలె మనం ప్రవర్తిస్తే మనుషులము కాము. ముగిస్తున్నాను. జ్ఞానులు ప్రభు దగ్గరికి వచ్చారు. చుక్క ద్వారా, తార ద్వారా యేసయ్యను కనుగొన్నారు. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. వాళ్ళతో దేవుడు మాట్లాడాడు. ముందుగానేమో తార ద్వారా మాట్లాడాడు, వెడుతూ ఉన్నప్పుడేమో స్వరము ద్వారా మాట్లాడు, బోధించాడంట పరిశుద్ధాత్ముడు. గొప్ప సంగతి కాదండి. ప్రభువు బోధిస్తాడు. మీలో కూడా చాలా మందికి విషయాలు బోధిస్తున్నాడు. కానీ మన చెవులేమో, చెప్పండి అమ్మా. కరుణాకర్ గారు వచ్చి క్రిస్మస్ సక్సెస్ చేయాలని నానా తిప్పలు పడి వాటిని తెచ్చి, అట్టలు తెచ్చి, పెట్టెలు తెచ్చి, బుట్టలు తెచ్చి, టోపీలు తెచ్చి, అన్నీ చేసి, మార్కర్లు తెచ్చి, రే బాబు గిఫ్ట్ ఇచ్చే పిల్లలకి ఇదిగో చూపుడు వేలుకి, ఎడమ చేతి చూపుడు వేలుకి వేయాలరా నాయన అని 200 మందికి బోధ చేస్తే, వాళ్ళ కొద్దిమంది ఏం చేశారు తెలుసా? చిటికిన వేలుకి వేశారు. 100 చెప్పు, వాళ్ళు చేసేదే చేస్తారు. ఇంకా కొంతమంది ఏం చేశారు తెలుసా? చూపుడు వేలుకే వేశారు కానీ, చెప్పండి, ముందేసేశారు. మరి కొంతమంది ఏమో కుడి చేతి చూపుడు వేలుగేశారు. కొంతమంది ఇక్కడ నుంచి అనుకున్న ఏ చేతికి ఎత్తే ఏమైందిలే గారు, మీకన్నా వాళ్ళు బెటరు. ఏ చేతికి ఎత్తే ఏమైంది? ఏ చేతికి పడితే ఆ చేతికి వేస్తే అక్కడ లెక్క తేడా వచ్చేస్తుంది. అంచేత దేవుని సన్నిధిలో మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పని చేసే కొద్దీ రకరకాల ఐడియాలు వస్తున్నాయి మాకు కూడా. రోజుకొక ఐడియా, డాక్యుమెంట్ చదివితే కానీ వచ్చినట్లు. ఈసారి మనం అసలు వచ్చేటప్పుడే ఎంతమంది పిల్లలు ఎంటర్ అయ్యారో చూసుకుంటే కొంతవరకు మనం కంట్రోల్ అవుతుందండి. ఎంతమంది అయ్యారు, ఎంతమంది వచ్చారో చూస్తే వెళ్ళేటప్పుడు చూడొచ్చు. ఏదేమైనా జ్ఞానులు ప్రభు దగ్గరికి వచ్చేశారు. ఈ 2 సందర్భాల్లో నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటో చెప్తాను వినండి. వాళ్ళకి వార్త తెలియబడింది, వాళ్ళు వచ్చేశారు. వీళ్ళకి వార్త పంపబడింది, వీళ్ళు వచ్చేశారు. అంటే వార్త అందింపబడిన ఇద్దరు వచ్చేశారు. యేసయ్య జన్మ ఏమనాలి దాన్ని, కార్యక్రమంలో ఎవరెవరు ఉన్నారో వరుసనే చెప్పండి. మీరు అందరూ త్వరగా ముగించేద్దాం. ముందు నుంచి వెళ్ళండి. ముందే గొర్రెల కాపర్ల దగ్గర పడిపోమాకండి. వెళ్ళి దేవదూత దిగి వచ్చాడు, మరియ ఉంది, యోసేపు ఉన్నాడు. ఇంత గొర్రెల కాపర్ల కన్నా ముందు మరి ఇంకొకటి దగ్గరికి వెళ్ళిందిగా. ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలిజబెత్ కూడా కన్ఫర్మేషన్ ఇచ్చిందిగా. క్రిస్మస్లో ఎలిజబెత్ది కూడా పాత్ర ఉంది, ధైర్యపరిచింది ఆమె. స్తోత్రం. ఎందుకనంటే ఇప్పుడు ఈ 9 నెలలు యేసయ్యను మోసి పెంచి కడుపులో పెద్ద చేయాలంటే ఓ ప్రక్క దేవదూత చెప్పిన మాటలు, రెండో పక్క భూలోకంలో కూడా కొంత ఆదరణ ఉండొద్దా ఏమా? ఇప్పుడు ఇంత మాటలు మీకు సువార్త చెప్పి పంపిస్తున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత అపవాదిగాడు బెదరేస్తాడు. నువ్వు కూడా వెళ్ళావు అక్కడికి, పులిహారకు ముఖం వేసిపోయావా?
ఇక అప్పుడు వీళ్ళు బెదిరిపోతారు. ప్రభు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను పిలిచాడు అని అర్థమైందమ్మా. నా భార్య చెప్పింది, లేకపోతే నా బిడ్డ చెప్పాడు, లేకపోతే నా భర్త చెప్పాడు, రమ్మంటే వెళ్ళానని లోపల తెలుసు దేవుని కార్యం జరిగిందని. కానీ బయట వాళ్ళు వేసిన డైలాగ్కి చెదిరిపోయి బెదిరిపోయి అదిరిపోయి నరకంలో పడే పరిస్థితులు లేకపోలా. అలాంటప్పుడు ప్రభు కార్యం అక్కడ జరిగింది. మరి కడుపులో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. కానీ మళ్ళా ఎక్కడైనా ఏదైనా జరగకుండా, ఎక్కడ కూడా అధైర్యం రాకుండా ఎవరి దగ్గరికి పోయింది? కొత్తగా ప్రభువులోకి వచ్చే బిడ్డలు, రక్షణలోనికి వచ్చే బిడ్డలు, కాస్త ఎక్స్పీరియన్స్డ్ మరి ధైర్యం కలిగినటువంటి పెద్దలైనటువంటి వారితో మీ సహవాసం ఉంటే మంచిది. హల్లెలూయా. మళ్ళా మీరు వెళ్ళి అక్కడకు తాగుడు మానేశాను అయ్య గారు, కానీ ఊరికి వాళ్ళతో పాటు కూర్చుంటున్నానంటే మళ్ళీ ఏదో ఒక రోజు అందులో పడేస్తాడు. కాబట్టి వాళ్ళతో కాదు నువ్వు కూర్చోవలసింది, భక్తి చేసే పెద్దలతో. మరి ఎలిజబెత్ పాత్ర ఏమి తక్కువ? ఏకంగా ఎన్ని నెలలో చెప్పండి ఎవరన్నా? 6 నెలలు అక్కడే ఉందంట. అంతేనా గారు? ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. ఇప్పుడు బైబిల్ ఎక్కడ తప్పులేదు. నేను ఒకవేళ చెప్పే మాటలు ఎక్కడన్నా నాకు డౌట్ వస్తే ఈ పదం వాడతా. ఫేస్బుక్లో ఉన్నాం కానీ ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. ఒకవేళ నేను తప్పు చెప్పకపోతే 3 months. థ్యాంక్ యూ. 3 నెలలు అక్కడ ఉందట. అదిగో 3 months ఉంది అక్కడ. 3 నెలలు అంటే చెప్పండి, ఒక స్టాండ్ అన్నమాట. 3 నెలల గురించి నేను ఎప్పుడు చెప్తాను మీకు. ఎప్పుడైనా మీ పిల్లల్ని కాలేజీకి పంపారనుకోండి, వాడికి ఇంగ్లీష్ అర్థం కావట్లేదు మమ్మీ అంటాడు, లేకపోతే వర్షం అర్థం కావట్లేదు అంటాడు, లేకపోతే ఇక్కడ నీళ్లు పడట్లేదు అంటాడు. మీరు ఎక్కడికైనా ఒక వ్యక్తిని పంపినప్పుడు, పిల్లలైనా పెద్దలైనా సేవకులైనా, అక్కడ మీరు కాస్త సెట్ అవ్వాలంటే కనీసం 3 months తీసుకోండి. 3 నెలలు 3 నెలలు ఉండాలి. 3 నెలల్లో అసలు కనబడ్డంలోనే వీళ్ళిద్దరూ ప్రార్థనలతో నింపబడి ఆత్మతో నింపబడి ప్రవచనాలు చేసుకున్నారంటే 3 నెలల్లో వాళ్ళిద్దరి సహవాసంలో చాలా భక్తి పరడవిల్లి ఉంటుందని నా ఉద్దేశం. చాలా శక్తిని వాళ్ళిద్దరు కలిసి, ఆవిడ ఈవిడ్ని బలపరుస్తుంది, ఈవిడ ఆవిడ్ని. గొప్ప సంగతే కదా. లోకంలో వాడు వీడు రాసుకుంటే బూడిది రాలిందంట. ఆలయం చెప్పట్లేదు నేను. దేవుని ఆత్మతో నింపబడిన వారి దగ్గరికి వెళితే నీకు కూడా మేలు జరుగుతుంది. ఇప్పుడు వరుసనే రండి. అక్కడ దేవదూతలు ఉన్నారు, మరి ఉంది, యోసేపు ఉన్నాడు, ఎలిజబెత్ ఉంది, గొర్రెల కాపరులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, హేరోదు రాజు ఉన్నాడు, అన్నా అనే స్త్రీ తర్వాత ఉంది. వీళ్ళంతా క్రిస్మస్లో ఉన్నారు, క్రీస్తు పుట్టుకలో. ఆమేన్. హల్లెలూయా. దేవుని పని జరగాలంటే ఒక్కరితో, ఇది 1 man షో, పరిశుద్ధరాజు కరుణాకరయ్య గారితో జరిగే వ్యవహారం కాదు. అసలు ఎవరు అక్కర్లేదండి, నేను ఒక్కడనే లాగా ఒకడ పడేస్తా అంటారు కొంతమంది. నీ వల్ల ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్, గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అనే పదం వాడుతున్నారు ఈ మధ్య. ఇది ఒక్కరితో జరిగేది, మాతో జరిగేది. దేవుని పని జరగాలంటే, క్రీస్తు లోకానికి అందించబడాలంటే పామరులు అవసరం, జ్ఞానులు అవసరం, దూతలు అవసరం, మనుషులు అవసరం. క్రిందేమో ఎలిజబెత్, పైనుండేమో దేవుని దూతలు. పరలోకపు శక్తి అవసరం, భూలోకములో ఉన్నటువంటి నీ శక్తి కూడా అవసరం. దేవునికి స్తోత్రం. ఒక ఆయన అన్నాడు, మీరు అసలు ఏమి ఒక్క పైసా ఇవ్వక్కర్లా, ప్రభువు నాకు పరలోకము నుండి కుమ్మరిస్తాడన్నాడు. జగన్నా ఎక్కడ కుమ్మరిస్తాడు? ముసలమ్మ అంట ప్రార్థన చేస్తుంది, కిందేమో అమ్మా వర్షం వస్తుందంట, వాన వస్తుంది, గవర్నమెంట్ వారు హెచ్చరిస్తున్నారంట, పరిస్థితి బాగోలేదు, తుఫాన్ చెలరేగుతుంది, నీరు వచ్చే ప్రమాదం ఉంది, నది పొంగబోతుంది, ఎటువంటి అటు సర్దుకుంటే మంచిది, జాగ్రత్త పడండి అని వినిపిస్తుంటే గట్టిగా ప్రార్థన చేస్తుందంట. ఆల్రెడీ నీళ్ళు వచ్చేసినాయంట. నీళ్ళు వచ్చి అమ్మ రమ్మంటే ఎక్కడ రావట్లేదంట. ఇక మోకాళ్ళ దండేసిందంట. మోకాళ్ళ నుంచి పైదాకా నీళ్ళు వచ్చేసినాయంట. మళ్ళా మనవడు వచ్చి ముసలమ్మతో బతిమలాడాడంట, నేను రానురా, ప్రభువు నాకు సహాయం చేయగలిగిన సమర్థుడు అని చెప్పిందంట. ఆ తర్వాత కొడుకు వచ్చాడంట, రావే తల్లి నీకు దండం పెడతానంటే రానంట. పీకల దాకా వచ్చేసిందంట. పోలీసు వారు పడవేసుకొచ్చారంట. అమ్మాయి రా అని బలవంతాన లాక్కెళ్తున్నా, నేను రానంటుందంట.
ప్రభువా వీళ్ళందరూ వస్తున్నారు కానీ నువ్వు రావేంటయ్యా అందంట. ప్రభు అన్నాడంటే ఇప్పుడు 6 సార్లు వచ్చా. దేవుడు మనకు సహాయం చేసేటప్పుడు ఎలిజబెత్ను వాడుకుంటాడు. హల్లెలూయా. దేవుడు మనకు సహాయం చేసేటప్పుడు గొర్రెల కాపరులను వాడుకుంటాడు. దేవుడు మనకు సహాయం చేసేటప్పుడు తారను వాడుకుంటాడు. దేవుడు మనకు సహాయం చేసేటప్పుడు దేవదూతలను. అవన్నీ కుదరవు నాకు. నువ్వు వస్తేనే నేను వస్తానన్నావు అనుకో, ఇక నేను చెప్పలేనులే, అది అజ్ఞానమే. థ్యాంక్ యూ అమ్మా. జ్ఞానముతో నింపబడుదుముగాక. హల్లెలూయా. ఆమేన్. సో ద గోల్ ఈజ్ కంప్లీట్లీ వైప్డ్ ఆఫ్. చూసారా, చిన్న గుండె ఉంటుంది, మనం గమనించుకుని ఉండు క్రింద స్ట్రిప్లో. అది ఎందుకు చెప్పానంటే వాళ్ళ మీద కోపం కాదు, అదేమో రెడ్ మార్కర్తో క్లీన్ చేస్తున్నారు. అది ఎందుకు చెప్పానంటే ఇక్కడ గోల్ ఏంటి? యేసయ్య భూలోకానికి వచ్చి ఏదో ఒక విధంగా నీతో మాట్లాడి నిన్ను పరలోకానికి చేర్చడం. అపవాది గోల్ ఏంటి? ఇదిగో ఆ ఒక్కటి తప్ప. చెప్పండి, బూరలు కట్టుకుంటావా? కట్టుకో, ఏముంది, ఇబ్బంది ఏముంది, కట్టుకో. చీరలు కట్టుకుంటావా? ఇంకో 10 ఏళ్ళకి పెట్టుకోనుకో, పర్లేదు. ఇంకా క్రిస్మస్ కొనక ఎప్పుడు కొంటాను, కట్టుకో అంటాడు నీ భర్త. అన్నీ ఓకే. భోజనాల నెంబర్ 1 అసలు. అన్ని దానములలోకెల్లా అన్నదానమే గొప్ప అని చిన్నప్పుడు కాపీల్లోనే చదివించారు కమ్మా. చేసుకో, ఇబ్బంది లేదు. నీకు ఏది కావాలంటే అది చేసుకో. కానీ ప్రభువును మాత్రం సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది బాప్తిస్మము పొందే కార్యక్రమంలోనికి మాత్రం ఆ ఒక్కటి చేయమాక. ఇక ఏదన్నా చూసారా, ఏది తప్పిస్తాడు? అసలు గురి తప్పిస్తాడు. గురి లేని నన్ను ఉరి నుండి లాగి దరి చేర్చినావే పరిశుద్ధుడా. గురి లేని నన్ను ఉరి నుండి లాగి దరి చేర్చినావే పరిశుద్ధుడా. ఏమని పాడేదా దేవా, ఏమని పొగడేదా ప్రభువా. ఏమని పాడేదా దేవా, ఏమని పొగడేదా. ధవళవన్నుడా మనో చాలింగా. స్తుతి పాడేదాన్నే ప్రతిదినమో, స్తుతి పాడుటేనా అతిశయము. స్తుతి ప్రతిదినమో, స్తుతి పాడుటేనా దించేదా అరుణోదయమున అమరుడా నిన్నే ఆశతి ఆరాధించేదా. ఆశ్రిత జనపాలక అందుకోన స్తుతి మాలిక. ఆశ్రిత ధవళవన్నుడా మనోహరుడా రత్న నా ప్రియుడా. ధవళవన్ నా ప్రియుడా, స్తుతి పాడేదాన్నే ప్రతి. ఏంటి మీరు పాడకుండా నన్ను పాడుకోమని ఇస్తున్నారండి? పాడండి. స్తుతి పాడేదాన్నే ప్రతిదినమో, స్తుతి పాడుటేనా అతిశయమో.
మతి లేని నన్ను శృతి చేసినావే, మృతి నుండి నన్ను బ్రతికించినవే. మతి లేని నన్ను మృతి నుండి నన్ను బ్రతికించినావే. నీలతనై పాడదా దేవా, పతువని పగడద ప్రభువా. నీలతనై పాడదా దేవా, ధవళవన్నుడా మనోహరుడా. యేసయ్యా నా ప్రియుడా, స్తుతి పాడేదనే ప్రతిదినమో. స్తుతి పాడుటేనా అతిశయము, ఆ స్తుతి పాడేదనే ప్రతిదినమో. ఓ స్తుతి పాడుటేనా. హల్లెలూయా, హల్లెలూయా. అవునయ్యా, ఆ ప్రభువు నాకు కూడా కావాలి. నేను కూడా నరకము నుండి తప్పించబడాలి. యేసయ్య నా కొరకే వచ్చారని నేను ఇప్పుడు విన్నాను. ఆయన నా కొరకు నా పాపముల నిమిత్తమై నేను నా పాప పరిహారము చెల్లించలేను కాబట్టి నాకు బదులుగా సృష్టికర్త అయిన దేవుడే పరిహారమును చెల్లించడానికి వచ్చాడని విన్నాను. నాకు ఆ ప్రభువు కావాలనే వారందరూ కనులు మూయండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. చేతులు చూపించండి. ఎవ్రీ ఐ క్లోజ్డ్. ప్రతి కన్ను మూయబడాలి. నాకు ఆ యేసయ్య కావాలి, ఆ రక్షకుడు కావాలి, ఆ రక్షణ కావాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా అనేవారు మీ చేయి చూపించండి. స్తోత్రం, స్తోత్రం. ఇంతకుముందు రక్షణ పొందనివారు, ఇంతకుముందు ప్రభువుని ఎరుగనివారు, హల్లెలూయా చేయి చూపిస్తూనే ఉండండి. హల్లెలూయా. అందరు కళ్ళు మూయండి. ఎవరు అటు ఇటు చూడొద్దు, మిమ్మల్ని ఎవరు చూడడం లేదు. ప్రభువు చూస్తున్నాడు మీ చేతులు. హల్లెలూయా, హల్లెలూయా. సందర్భంగా నీ జీవితాన్ని ప్రభువుకి ఇస్తున్నావు, నీ హృదయాన్ని ప్రభువుకి ఇస్తున్నావు. ప్రభువు నిన్ను చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూడండి నాయనా, నీవు కావాలంటూ బిడ్డలు ఎంతమంది. నాకు రక్షణ కావాలి, నేను నరకము నుండి తప్పించబడాలి, నేను నిత్య జీవమును పొందాలి, నా కొరకు యేసయ్య వచ్చాడని నేను ఈ దినాన్ని విన్నానని ఎంతమంది హృదయ పూర్తిగా సంపూర్తిగా నాయనా చేతులు చూపించారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారితో మీరు మాట్లాడండి, వారిని మీరు కనికరించండి. వారికి మీరు అనేకమైన కార్యములను జరిగించి ఆటంకములు హేరోదు వంటి దుష్టమైన శక్తులు ఎన్ని అడ్డగించినా వెనుకాడకుండా నీ వైపు పరుగులెత్తడానికి, నీ కృపను పొందడానికి, నిన్ను ఆరాధించడానికి, నీకు సాగిలపడ్డానికి నీ కృపను చూపి మీరే నడిపించమని, మీరే బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి వేడుకుని ప్రార్థించుతాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. మీ సంతోషం చేతులు చూపించారు, మరి ప్రార్థన చేసుకోండి. మీరు వీలైనంత మట్టుకు ఇక్కడ వాళ్ళైతే మందిరానికి ఇక్కడికి రండి. రేపు ఆదివారం కొత్త వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఒకవేళ ఇక్కడ కాదండి, దూరం నుండి వచ్చామన్న వాళ్ళు దేవునితో అడిగి మరి దగ్గరలో ఉన్నటువంటి మీ అక్కడ ఉన్న చర్చికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలని మీకు తెలియకపోతే కరుణాకర్ గారిని అడగండి. ఆ ఏరియాలో ఉన్న మంచి చర్చ్ మీకు చూపిస్తారు. ఇది చాలా సీరియస్ విషయం. ఎందుకో తెలుసా, మీరు ప్రభువుని అంగీకరించి రక్షణ పొందకపోతే అగ్ని ఆరదు, పొరుగు చావదు. దాని నుండి